బెంగళూరులో 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెబ్ సిరీస్ ప్రభావంతోనే బాలుడు ఈ పని చేసినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఓటీటీలో వచ్చే జపనీస్ వెబ్ సిరీస్ ను తమ కొడుకు క్రమం తప్పకుండా చూసేవాడని, చివరకు ఆ సిరీస్ లో పాత్రల ప్రభావంతో బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన గాంధార్ అనే బాలుడు జపనీస్ వెబ్ సిరీస్ ఒక దానిని క్రమం తప్పకుండా చూసేవాడు. తన గది గోడలపై ఆ వెబ్ సిరీస్లోని ఓ పాత్ర బొమ్మను కూడా చిత్రించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 4న రాత్రి భోజనం చేశాక కాసేపు పెంపుడు కుక్కతో ఆడుకున్నాడు. తరువాత తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ రాసిన సూసైడ్ నోట్లో, నేను చనిపోయానని ఎవరు ఏడవద్దు, 14 ఏళ్లు మీతో సంతోషంగా గడిపాను, ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది, ఈ ఇంటిని సంతోషాల నిలయంగా మార్చేందుకు ఈ పని చేస్తున్నాను, మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటాను, నేను తెలిసి తెలియక చేసిన తప్పులకు నన్ను క్షమించండి అని రాసిపెట్టాడు. గాంధార్ బాగా చదివే పిల్లవాడేనని, స్కూల్లోనూ ఎవరితో గొడవ పడలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. గాంధార్ చూసే జపనీస్ వెబ్ సిరీస్లో అతీంద్రియ శక్తులున్న పాత్రలుంటాయని, అందులోని హీరో తమ మాయా పుస్తకంలో ఎవరి పేరు రాస్తే వారు చనిపోతారని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. చెడ్డవాళ్ళని గుర్తిస్తూ వారు చనిపోవాలని హీరో తన పుస్తకంలో రాస్తుంటాడని చెప్పారు. ఈ సిరీస్ ప్రభావం వల్లే గాంధార్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.